అతడు అంతర్జాతీయ స్మగ్లర్. పోలీసుల కళ్ళుగప్పి సరకు సరిహద్దు దాటించడంలో దిట్ట. శేషాచలం అడవుల నుంచి చైనా వరకు నెట్వర్క్ ఏర్పరచుకున్న కింగ్ పిన్. ఏళ్ల తరబడి అడవి సంపద కొల్లగొడుతూ కోట్ల రూపాయలు గడిస్తున్న అక్రమార్కుడతను. సంవత్సరాల తరబడి పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఆ ఎర్ర దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇంతకీ ఎవరా గజ దొంగ? అతను చేసిన నేరమేంటి? ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో ఏపీ టాస్క్ ఫోర్స్ కఠిన చర్యలను చేపడుతున్నారు. మరోవైపు జాతీయ, అంతర్జాతీయ స్మగ్లర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందులో భాగంగానే ఎప్పటినుంచో పరారీలో ఉన్న మొహమ్మద్ ముజామిల్ను పక్కా ప్రణాళికతో తిరుపతి రూరల్ మండలం చిత్తూరు నాయుడుపేట రోడ్డు తనపల్లి క్రాస్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకకు చెందిన ముజామిల్ ఎర్రచందనం దుంగలను చైనాకు ఎగుమతి చేస్తూ అదే ముసుగులో శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్నాడు. బెంగళూరుకు చెందిన రవి ద్వారా ఎర్రచందనం దుంగలు తక్కువ ధరకే కొనేవాడు. ఆ ఎర్రచందనం దుంగలను రైతుల వద్ద కొన్నట్టుగా ప్రభుత్వ అనుమతులు తీసుకొని వాటిని చైనాకు అక్రమంగా రవాణా చేసి అధిక లాభాలు ఆర్జించేవాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొహమ్మద్ ముజామిల్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇతనికి యాక్చువల్గా బెంగళూరులో హిందుస్థాన్ ట్రేడర్స్ అనేసి ఒక కంపెనీ ఉంది. ఇది అఫీషియల్గా వైట్ శాండిల్వుడ్, రెడ్ శాండిల్వుడ్ అఫీషియల్ ట్రాన్సాక్షన్స్ చేసే పర్మిషన్స్ ఇవన్నీ తెచ్చుకుని ఇతను బేసికల్గా ఏం చేస్తున్నాడంటే ఏపీ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ రెడ్ శాండిల్వుడ్ని అఫీషియల్గా కొని పీసీసీఎఫ్ పర్మిషన్ తోటి, కన్సర్న్డ్ డిఎఫ్ఓ పర్మిషన్స్ తోటి, డిఆర్ఐ పర్మిషన్స్ తోటి, వీళ్ళందరి పర్మిషన్స్ తోటి ఈ అఫీషియల్ ప్రోడక్ట్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్న దాని క్రమంలో భాగంగా ఈ స్మగ్ల్డ్ ఫారెస్ట్ ప్రోడక్ట్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు అనేసి ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్. ముజామిల్ అరెస్టుతో స్మగ్లింగ్ 7 అంచెల వ్యవస్థ బట్టబయలైంది. కూలీలు, మేస్త్రీలు, పైలట్లు, గోడౌన్ కీపర్ల తర్వాత జాతీయ స్థాయిలో అక్రమంగా తరలించిన ఎర్రచందనం దుంగలను కొనుగోలు చేసే స్మగ్లర్లు, తర్వాత అంతర్జాతీయ స్థాయిలో విక్రయించేవారు, ఆ పైన విదేశాల్లో ఉండే వ్యాపారులు, ఇలా 7 అంచెల వ్యవస్థలో ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతుంది. ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన కర్ణాటకకు చెందిన ముజామిల్ 6వ అంచెలో ఉండే స్మగ్లర్గా పోలీసులు గుర్తించారు. స్మగ్లింగ్ చూసుకుంటే ఇందులో 7 లేయర్స్ ఉంటారు. రైట్ ఫ్రమ్ కూలీలు, కూలీ పైన మేస్త్రి, మేస్త్రి పైన పైలట్, పైలట్ పైన గోడౌన్ కీపర్, గోడౌన్ కీపర్ పైన ఇంటర్నేషనల్ అంటే మన దగ్గర నుంచి ఇంటర్నేషనల్ సప్లై చేసేవారు, అక్కడి నుంచి ఎవరైతే ఇంటర్నేషనల్ బయర్స్ ఉంటారో వాళ్ళు వస్తారు. మనం ప్రతిసారి కూడా కూలీలు, మేస్త్రి వరకు పట్టుకోవడం వల్ల ఒక విలేజ్లో కూలీలను పట్టుకుంటే మళ్ళీ వేరే ఆర్గనైజర్స్ రావడం, వాళ్ళు పట్టుకోవడం అన్నది వాళ్ళు మళ్ళీ యాక్టివిటీస్ చేయడం అన్నది జరుగుతుంది. ఈ పైన ఆర్గనైజేషన్స్ అన్నిటిని పట్టుకుని చేసినప్పుడే గవర్నమెంట్ ఈ రెడ్ శాండిల్వుడ్ స్మగ్లింగ్ని జీరో ఫిల్లింగ్ చేయాలన్న ఏదైతే ఆశయంతో దీన్ని పెట్టడం జరిగిందో దాన్ని మనం అచీవ్ చేయడం అన్నది జరుగుతుంది అనేసి మేమంతా కూడా ఆశిస్తాం. ఈ మొహమ్మద్ ముజామిల్ ఎర్రచందనం దుంగలను లైసెన్స్ పేరు చెప్పి అక్రమంగా చైనాకి తరలించేవాడని, శేషాచలం నుంచి బెంగళూరు మీదుగా రవాణాకు పాల్పడేవాడని అధికారులు తెలిపారు. ముజామిల్ మీద గతంలో పలు కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి ముజామిల్ తప్పించుకొని తిరుగుతున్నాడు. ముజామిల్ నుంచి అంతర్జాతీయ బయ్యర్లకు సరుకు వెళుతుండగా పోలీసులు ఈ నెట్వర్క్ గుట్టు విప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాథమికంగా విచారణలో చైనాకు చెందిన జోజో అనే మహిళతో పాటు మైఖేల్ అనే ఇండియన్ కరెస్పాండెంట్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. చైనాలో సంబంధించిన ఒక కంపెనీకి ఇతను పంపిస్తా ఉన్నాడు. ఇతను చైనా దేశానికి సంబంధించిన వ్యక్తుల యొక్క పేర్లు, 2 పేర్లు మెయిన్గా చెప్పడం జరిగింది. జోజో అనేసి ఒక లేడీ, అదేవిధంగా ఆ కంపెనీకి సంబంధించిన ఇండియన్ కరెస్పాండెంట్ అయిన మైకేల్ పేరు చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరినీ కూడా మనం
ఎక్యూజ్డ్గా సైట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా ట్రాక్ చేసిన తర్వాత ఇది ఇండియా నుంచి వెళ్తున్న ఈ రెడ్ శాండల్వుడ్ ఫారెస్ట్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది చైనాలో ఎక్కడికి వెళ్తుంది అన్నది మనం క్లారిటీగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.